ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే మార్కెట్ సెట్ రోజు స్వాగతం. ఇక ఈ రోజు మార్కెట్ ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ అయింది అని చెప్పాలి. సో మనం చూస్తే కనుక క్యాండిల్ స్టిక్ ప్రకారం మనం చూస్తే ఫ్రైడే రోజు ఏదైతే క్యాండిల్ మనం చూసామో రెడ్ క్యాండిల్, దానికి ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతుంది. సో ఒక టోటల్ రేంజ్ బౌండ్ విత్ అప్వర్డ్ బయాస్ అని ఈ రోజు అన్నది. సో మనకు ఒక 30 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుట్ చూసాం. ఇన్ఫాక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుట్ చూసాం. నిఫ్టీ 24,596 దగ్గర గ్యాప్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫిల్ చేసింది. 24,554 లో ఫామ్ అయినాక, అండ్ అక్కడ నుంచి డే మొత్తం కూడా బుల్స్ వాళ్ళ అధీనంలో మార్కెట్ ఉంచుకున్నారని చెప్పుకోవచ్చు. సో నథింగ్ హ్యాస్ మోర్. లాస్ట్ 5 వీక్స్ గా ఏదైతే రెడ్ బార్స్ చూసామో, ఈ రోజు ఒక గ్రీన్ బార్ కొంచెం కాన్ఫిడెన్స్ ని మనకి ఇస్తుంది. మేబీ ఈ వారం కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అవుతుందో ఆఫ్టర్ 5 వీక్స్ ఆఫ్ రెడ్ బార్స్. బట్ ఏదైనప్పటికీ మనందరికి తెలిసిందే, 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉంటుందో 24,956 దానిపైన ఒకవేళ క్లోజ్ అయిందంటేనే బుల్స్ వాళ్ళ ఆధిపత్యం ఇంకా కొనసాగించే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఒక టోటల్ రేంజ్ బౌండ్ మార్కెట్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్. సో డౌన్ సైడ్ రేంజ్ ఎక్కడ సపోర్ట్ ఉంది అంటే కనుక 24,473 ఏదైతే జూన్ లో ఇది సెకండ్ వీక్ లో ఉందో, సో అంటే 5 వీక్స్ 7 వీక్స్ ఆర్ మేబీ 8 వీక్స్ లో ఏదైతే ఉందో ఒక క్లియర్ సపోర్ట్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. 24,473 ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక 24,186 అనేది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఈ రేంజ్ అనేది ఓపెన్ అవుతుంది 24,500 కింద అట్లీస్ట్ కపుల్ ఆఫ్ డేస్ క్లోజ్ అవుతాయి కనుక. అదర్వైజ్ 24,400 నుంచి 24,900 మధ్యలోనే మార్కెట్ కదలాడే ఛాన్స్ ఉంటుంది, విత్ సెలాన్ రైజ్ గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ కిందనే మనం ట్రేడ్ అవుతుంది. ఇక నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద ఆటో నెంబర్స్ ఏవైతే వచ్చాయో దాన్ని ఒక బిగ్ చీర్ రావటం చూసాం. సో స్టాక్స్ లైక్ హీరో మోటార్, ఈ స్టాక్స్ ఇన్ఫాక్ట్ దట్స్ బిగ్గెస్ట్ గెయినర్ అని చెప్పాలి, 5% అప్ మూవ్ రావటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ఐషర్ మోటార్స్ ఇలాంటివి పెరగటం చూసాం మనం. అండ్ మెటల్స్ ఈరోజు ఒక మంచి షైనింగ్ అనేది రావటం చూసాం. సో లాట్ ఆఫ్ మెటల్ నేమ్స్ లైక్ టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో లాంటివన్నీ కూడా చాలా అప్ మూవ్ రావటం చూసాం. ఇక లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిన ఐటీ నేమ్స్ అండ్ ఫార్మా నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక పుల్ బ్యాక్ ర్యాలీని మనం అబ్జర్వ్ చేసాం. సో స్టాక్స్ లైక్ టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ లాంటివి, అదేవిధంగా ఫార్మా నేమ్స్ లైక్ డాక్టర్ రెడ్డి, సన్ ఫార్మా లాంటివి కొద్దిగా గ్రీన్ గా క్లోజ్ అవటం చూసాం. కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ సైడ్ తీసుకున్నాయని చెప్పాలి, కొన్ని బుల్లిష్ గాను కొన్ని బెరిష్ గాను మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో వాటిలో ఎస్బీఐ, కోటక్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయితే కనుక ప్రాబ్లీ అదర్ నేమ్స్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైనా. ఎఫ్ఎంసీజీ కూడా సిమిలర్ స్టోరీ. థింక్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఇవ్వడంతో ఐటీసీ, ట్రెండ్ లాంటి స్టాక్స్ లో పాజిటివ్ టెన్ రావటం విషయం. ఇక కొన్ని నేమ్స్ మేబీ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ అనుకోవచ్చు. పవర్ గ్రిడ్ ఒక 1.5% కట్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలవడం చూసాం. ఇందాక అనుకున్న బ్యాంకింగ్ నేమ్స్ ఏవైతే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసాయో వాటిలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫాక్ట్ ఇన్సూరెన్స్ నేమ్స్ లో హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా రెడ్ గా మనకి ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక చాలా వెరీ ఫ్లాటిష్ ట్రేడ్ అని చెప్పాలి. ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. ఇన్ఫాక్ట్ నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ చాలా అండర్ పర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. సో దానికి ప్రధాన రీజన్ మనకి నిఫ్టీ ఎక్కడైతే గ్యాప్ 30 పాయింట్స్ ఓపెన్ అయిందో, బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తో మన క్లోజింగ్ లో ఆ ఫాల్ అంతా రికవర్ అయినప్పటికీ ఐ థింక్ వెరీ ఫ్లాట్ క్లోజింగ్ రావడం విషయం. 55,620 దగ్గర మనకి బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. బిఫోర్ దట్ 55,430 కూడా ఒక లో అనేది ఫామ్ అవటం చూస్తుంది. సో 7 or 8, 9 వీక్స్ లో ఏదైతే ఉందో 54,576 అది డిసైసివ్లీ ఇంట్రాడేలో కట్ అయ్యి ఒక లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూసాం. ఏదైనప్పటికీ 56,400 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఈస్ 20-డే మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ అది బ్రేక్ అవుతేనే బుల్స్ కంట్రోల్ కి మార్కెట్ వెళ్తుంది. అదర్వైజ్ మేబీ సెల్ ఆన్ రైస్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చెప్పుకోవచ్చు. సో 54,576 ఆర్ 54,440 ఈ రోజు లో ఏదైతే ఉందో అది కట్ అయింది అనుకుంటే కనుక ఒక స్టీప్ కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే వీక్లీ చార్ట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక 53,483 కూడా చార్ట్ పరంగా చూపిస్తుంది, విచ్ ఇస్ 2,000 పాయింట్స్. తో కొద్ది స్టేజ్ లో స్కేరీ ఉన్నా కూడా మనకి 200-డే మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 53,283 దగ్గర. సో బ్యాంకింగ్ పుల్ బ్యాక్స్ వస్తుందా ఫాస్ట్ గా, లేదంటే మేబీ బ్యాంక్ నిఫ్టీని కూడా డ్రాగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు రాను రోజుల్లో
క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ అండ్ పబ్లిక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ 2.5% బిగ్గెస్ట్ గెయినర్. దాని తర్వాత ఐడిఎఫ్సి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యే రోజు. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, కోర్స్ ఎస్బీఐ తప్ప మిగతావన్నీ కూడా మోర్ దెన్ 1% దాకా పెరగటం చూసాం. ఓన్లీ టూ లూజర్స్ బ్యాంక్ నిఫ్టీలో. అఫ్ కోర్స్ 30% వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి 1% కట్ తోటి బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, ప్రాబ్లీ అది కూడా నెగటివ్ గా మనకు క్లోజ్ ఉంటుంది చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ మనం చూసుకుంటే కనుక సేమ్ రేంజ్ అని అనుకోవాలి. ఇందాక మనం అనుకున్నది 55,400 నుంచి మేబీ ఒక 200 పాయింట్స్ సెపరేషన్ తీసుకున్న 55,200 నుంచి ప్రాబ్లీ 56,600, 1,400 పాయింట్స్ రేంజ్ లోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక ఎఫ్ అండ్ ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ టోటలీ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ బ్రోకరేజ్ అప్గ్రేడేషన్ ఒకటి. దాని తర్వాత కొన్ని స్టాక్స్ ఏవైతే బీట్ అండ్ డౌన్ ఉన్నాయో వాటిల్లో వాల్యూ బయింగ్ రావటం, ఫినాన్షియల్ నేమ్స్ కొన్ని మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అండ్ రియల్ ఎస్టేట్ నేమ్స్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసారు. సో బిగ్గెస్ట్ గెయినర్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ 10.98% గెయిన్ తోటి 279 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఎంసీఎక్స్, ఆఫ్ కోర్స్ అది రిజల్ట్స్ రియాక్షన్. దాని తర్వాత సిడిఎస్ఎల్ కానీ లేకపోతే ఐఏఎఫ్ఎల్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా క్లియర్ రెడ్ బార్స్ చూసాం. ఈ రోజు మంచి పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది, అబౌట్ 5% దాకా పెరగటం చూసాం. అదేవిధంగా క్యామ్స్ లాంటి స్టాక్స్, యాంజిల్ వన్, ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ బిఎస్సి కూడా ఈరోజు ఒక 3% అప్ మూవ్ రావటం చూసాం చాలా రోజుల తర్వాత. ఇక డెలివరీ ఈరోజు సెకండ్ బిగ్గెస్ట్ గెయినర్. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక లాట్ ఆఫ్ బ్రోకరేజ్ అప్గ్రేడేషన్ అండ్ ఆల్మోస్ట్ నియర్ టు ద మల్టీ మంత్ హైస్ దగ్గరికి కూడా ఆల్మోస్ట్ వచ్చేయడం చూసాం. సో డెలివరీ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మనం చూస్తే కనుక 488 అండ్ ఈరోజు 461, అబౌట్ 7% హై దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో 488 హిట్ అవుతుందంటే కనుక మేబీ ఇన్ ద కమింగ్ డేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఈ స్టాక్ 422 అనేది 20-day మూవింగ్ యావరేజ్, 40 రూపీస్ డౌన్ సైడ్ ఉంది, అగైన్ 20 రూపీస్ అప్ సైడ్ ఉంది. కాబట్టి మేబీ ఒక స్టీప్ కరెక్షన్ వస్తే వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా యూపీఎల్ ఫ్రైడే రోజు ఏదైతే సెల్ ఆఫ్ జరిగిందో అది టోటలీ రీబౌండ్ అయిపోయింది. మేబీ బికాస్ రిజల్ట్స్ అనాలిసిస్ చేసి ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ కూడా కొనటం మొదలెట్టారు కాబట్టి. ఇక ఫినాన్షియల్స్ నేమ్స్ లో మన్నాపురం గోల్డ్ లోన్ కంపెనీ, అదేవిధంగా ఐఏఎఫ్ఎల్ ఇందాక అనుకునేమే, మెటల్ స్టాక్స్ హట్కో, ఐ మీన్ సేల్ లాంటి స్టాక్స్ హట్కో, కొన్ని హైబిటా నేమ్స్ లైక్ ఐడియా, ఎన్బిసిసి, చోలా, ఇవన్నీ ఫినాన్షియల్ నేమ్స్ లో వస్తాయి. హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ లో ఎల్ఐసి హౌసింగ్ లాంటి స్టాక్స్, కొన్ని డిఫెన్స్ కంపెనీస్ కూడా ఈ రోజు కొద్దిగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఇందాక అనుకున్న లోదా లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ అనేది రావటం చూసాం. అండ్ వీక్ అయిన నేమ్స్ లో ఐ థింక్ మోస్ట్లీ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ ప్రాబ్లీ ఈవెంట్ బేస్. మనం ఫ్రైడే రోజు అనుకున్నాం పిఎన్బి హౌసింగ్ వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ రిజైన్ చేశాడు అన్న వార్త రావడం తోటి 17% కట్ రావటం చూసాం. ఈ రోజు అగైన్ దాని ఫాలో బయింగ్ రావటం చూసాం. ఆల్మోస్ట్ 3% దాకా కట్ అయింది, బట్ వాల్యూమ్స్ ఎక్కువ అవ్వలేదు. ఫ్రైడే 3.2 crores అయింది, ఈరోజు 1.09 crores వరకు కూడా వాల్యూమ్ అయింది. ఇక ఏబీబీ సాటర్డే రిజల్ట్ ఇచ్చింది, సీరియస్లీ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం మనం. అండ్ హ్యూజ్ వాల్యూమ్, ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ అంటాం. ఈ స్టాక్ ఆల్రెడీ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 5.5% కట్ తోటి 5,100 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. మేబీ 4,684 ఈ స్వింగ్ లో. సో అక్కడ దాకా కూడా వస్తుందా, లేకపోతే పుల్ బ్యాక్ అయ్యి 6,004 ఏదైతే 200-dayకి వెళ్తుందా అనేది మనం చూడాలి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ కొన్ని హైబీటా నేమ్స్ లైక్ సుజలాన్ కానీ, ఆయిల్ ఇండియా కానీ, ఎన్సీసీ హెడ్ ఆఫ్ రిజల్ట్స్ 6th రోజు రిజల్ట్స్ ఉన్నాయి అనుకుంటా, ఆర్ రేపు రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి ఎన్సీసీ. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ కేన్ ఇండస్ట్రీస్ కానీ, ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో డాబర్, మ్యారికో లాంటివి, టాటా పవర్. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ రియాక్షన్ దో మనకి స్టాక్ అరౌండ్ 3% దాకా కట్ అయినా కూడా క్లోజింగ్ లో ఓన్లీ 1% లాస్ తోటి క్లోజ్ అవుట్ అని చూసాం. ఒక స్టేజ్ లో 376 దాకా కూడా రావటం చూసాం టాటా పవర్. అది ఒక గ్యాప్ అనేది క్రియేట్ అయింది, ఆ గ్యాప్ ఫిల్ చేయటం చూసాం. 9th మే రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ఈ సంవత్సరం, ఆ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ అవటం చూసాం. ఇది ఒక గుడ్ సైన్ గానే మనం భావించాలి. సో టాటా పవర్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టి అరౌండ్ 360, 370 మధ్యలో వన్ షుడ్ ట్రై టు బై. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ కూడా ప్యూర్లీ రిజల్ట్స్ రియాక్షన్ అండ్ కొన్ని బీట్ అండ్ డౌన్ కంపెనీస్ లో మేబీ కొద్దిగా వాల్యూ బయింగ్ అని చెప్పుకోవచ్చు. సో శారదా ఇండస్ట్రీస్
ప్రాబ్లీ ఐ థింక్ 20% అప్పర్ సర్క్యూట్ లాక్ అవుట్ అని చూసాం ఇది. సో ఒక హ్యూజ్ గ్యాప్ అప్, ఆల్మోస్ట్ 18% గ్యాప్ అప్ అయ్యి ఒక స్టేజ్ లో గ్యాప్ ఆల్మోస్ట్ 10% ఫిల్ చేసి ఐ థింక్ అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అవుట్ అని చూసాం 527 దగ్గర. దీని ఆల్ టైమ్ హై 563. ఇట్స్ జస్ట్ అబౌట్ 45 పాయింట్స్. అండ్ లోకేష్ మెషిన్స్ మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం క్యాప్స్ ఫిల్ చేస్తుంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉందని. ఇన్ఫాక్ట్ ఇది ఈ రోజు ఒక 9% పెరిగి 212 దగ్గర క్లోజ్ అవుట్ అని చేసాం. అండ్ దీని రెసిస్టెన్స్ అగైన్ 233 దగ్గర ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. దాని తర్వాత కొన్ని నేమ్స్ లైక్ మెటల్స్ మనం ఇందాక అనుకున్న జిఎండిసి లాంటివి ఐ థింక్ ప్రాబ్లీ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. అండ్ బీట్ అండ్ డౌన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐటి కానీ, హింద్వేర్ కానీ, డేటా ప్యాటర్న్స్ కానీ, రూమాక్స్ టెక్ కానీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, సెన్కో గ్లోబల్, అదేవిధంగా వాడిలాల్ ఇండస్ట్రీస్ కానీ, బాంబే డైయింగ్, పరదీప్ ఫాస్ఫేట్స్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా సెల్లింగ్ కి గురైన నేమ్స్ అన్నింటిలో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ అనేది రావటం. ఇంకా రిజల్ట్స్ వాస్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తోటి ఐ థింక్ జిమ్ ల్యాబ్ మనకి ఏదైతే మధ్యలో ట్రాక్ చేస్తున్నాం ఇది 20% డౌన్వర్డ్ సర్క్యూట్ దగ్గర ట్రేడ్ అయింది. 15 lakhs వాల్యూమ్ జరిగింది. యావరేజ్ వాల్యూమ్ 1 lakh కూడా పర్ డే అవ్వదు. సో సమ్ ఇన్స్టిట్యూషన్ ఏదైనా వచ్చి సెల్ చేసి ఉంటుంది. బట్ అగైన్ 85 దగ్గర క్లోజ్ అయిన స్టాక్ ఇది. లాస్ట్ టైం కూడా ఇది 79 దాకా రావటం చూసాం. దాని తర్వాత పుల్ బ్యాక్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేసి, పుల్ బ్యాక్ ర్యాలీ అనేది మనం చూసాం చార్ట్స్ పరంగా. సో అది మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది వెయిట్ చేయాలి. అదేవిధంగా కాబ్రాయ్ స్ట్రింగ్, విష్ణు కెమికల్ ప్రాబ్లీ ఇట్స్ ప్యూర్ రిజల్ట్ ప్లే. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అండ్ ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది. అండ్ ఇన్ఫాక్ట్ 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో సపోర్ట్ తీసుకుంది, విచ్ ఇస్ 463, వాటిలో 476, అరౌండ్ 500 దగ్గర క్లోజ్ అవుతుంది. ఇట్స్ పాజిటివ్ చార్ట్, బట్ రిజల్ట్స్ వల్ల కొద్దిగా వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం. ఇక గత కొంతకాలంగా పెరుగుతున్న వింతా ల్యాబ్స్ ఈరోజు ఒక 6% గివ్అప్ చేయడం విషయం. పిఎస్పి ప్రాజెక్ట్స్ ప్రాబ్లీ ఈ స్టాక్ ఐ థింక్ ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ తోటి రావడం విషయం 620 దగ్గర. బట్ ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ చేయడం విషయం స్టిల్ 6% డౌన్ దగ్గర క్లోజ్ అవుట్ అని చేసాం. ఇక రిజల్ట్స్ అనౌన్స్ చేసిన నారాయణ గురాలయ కానీ, షమీ హోటల్స్ కానీ, కైటెక్స్ గార్మెంట్స్, డ్రీమ్ ఫోక్స్ అయితే చెప్పవసరం లేదు. మనం ఆల్మోస్ట్ అరౌండ్ 220 ఉన్నప్పుడు అనుకున్నాం ఇట్స్ ఫాలోయింగ్ సో డోంట్ బై అని. సో ఈ స్టాక్ 847 2023 ఆగస్ట్ లో ఉన్న స్టాక్ ఈ రోజు 129 అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది. డెఫినెట్లీ ఇంకా కూడా మన అడ్వైజ్ అదే ఉంటుంది, ఫాలోయింగ్ స్పోర్ట్స్ క్యాచ్ చేయొద్దు అని. సో ఇన్ కేస్ ఈ స్టాక్ ని ఒకవేళ రిస్క్ తీసుకొని కొనాలి అంటే కనుక అట్లీస్ట్ ఇది 163 పైన క్లోజ్ అవుతూనే వన్ షుడ్ ట్రై టు బై. అది కూడా 33 రూపీస్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. ఇక అనిల్ అంబానీ గ్రూప్ స్టాక్స్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ రావటం చేసాం. బికాస్ మనందరికి తెలిసిందే ఈడీ వాళ్ళ కంపెనీ అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఎస్ బ్యాంక్ తోటి లోన్స్ అన్ని డిఫ్రాడ్ చేశారని వాళ్ళ ఎంప్లాయీస్ కి ప్లస్ అనిల్ అంబానీ గారికి ప్రాబ్లీ ఏవైతే నోటీసెస్ పంపాయో వాటి రియాక్షన్ అనేది కంపెనీస్ లో క్లియర్లీ కనపడ్డాయి. ఇక కొన్ని నేమ్స్ లైక్ టీసీ ఎక్స్ప్రెస్ కానీ, సింఫోనీ, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా శివాలిక్ పోస్ట్ రిజల్ట్స్ రియాక్షన్ లో కొద్దిగా స్వల్పంగా 2 to 4% అని కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక రిజల్ట్ సీజన్ అయిపోయింది. ప్రాబ్లీ ఇక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో మనకి ఆర్బీఐ పాలసీ కూడా ఉంది. వెనస్డే రోజు మార్నింగ్ ఉంది. అగైన్ థర్స్డే వచ్చేసరికి వీక్లీ నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. సో ఈవెంట్స్ తోటి మార్కెట్ ప్లే చేస్తూ ఉంటుంది. బట్ అగైన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఇంకో 15 days వరకు కూడా రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ ఉంటాయి. దాన్ని రిజల్ట్స్ ని బట్టి ఆ స్టాక్ రియాక్ట్ అవటం మనం ఆల్రెడీ చూసాం. అండ్ అవి అవుతాయి కూడా గతంలో ఏదైతే అయిందో గోయింగ్ ఫార్వర్డ్ కూడా అదే జరుగుతుంది. కాబట్టి వీ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్. ఐ థింక్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేసే టైం అయితే కాదు. అండ్ మార్కెట్ ని డెఫినెట్లీ ఒక డైరెక్షన్ అనేది మనం షుడ్ సీ అండ్ క్లియర్ డైరెక్షన్ వచ్చిన ట్రేడ్ చేస్తేనే ప్రాబ్లమ్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది క్లియర్ గా ఉంటుంది. అండ్ ప్రాఫిట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.